శిల్పా శ్రీనివాస్. నేను వచ్చేసి ఒక హౌస్ వైఫ్. నేను వచ్చేసి ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నానంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఈ బిజినెస్ చేశాను. సో నేను వచ్చేసి మా అప్లయన్స్ హెల్ప్ తీసుకున్నాను. అండ్ మెయిన్గా పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మ్యామ్ బాగా నాకు సపోర్ట్ చేశారు. స్టార్ అవ్వండి 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 అని పుష్ చేశారు. సో దట్ నేను ఈ మంత్ అచీవ్ అయ్యాను. ఎక్కువ మట్టు మార్నింగ్ సిఈపి, జూమ్ మీటింగ్స్ అండ్ దెన్ వచ్చేసి ఇంకా ప్లాన్స్ ఇవన్నీ బాగా రెగ్యులర్గా చేసాము మేము. జనరల్గా నేను ఒక పాయింట్ చెప్తున్నానంటే ఉమెన్ హౌస్ వైఫ్ అంటాం కానీ హౌస్ వైఫ్ ఏం తక్కువ కాదండి. ఇప్పుడు చూడండి, నేను హౌస్ వైఫ్ అయ్యుండి కార్ అచీవ్ చేస్తున్నాను. వావ్, ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. మనకి హౌస్ వైఫ్ ఇంట్లో పని చాలా ఉంటుంది. డైలీ ఒక 1 to 2 hours మనం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా నేను 8 monthsలో కార్ తీసేసుకుంటున్నాను. సో అందరి హౌస్ వైఫ్స్కి ఇది పాసిబుల్, ఈ బిజినెస్లో పాసిబుల్. సో ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ వచ్చేసి పురుషోత్తం సార్ అండ్ కల్పన మ్యామ్, మా మెంటర్స్ వచ్చేసి పవన్ రాజ్ అండ్ హరి మ్యామ్. సో మా గ్రేట్ మెంటర్, మా ఫుల్ సపోర్ట్ వచ్చేసి దాసు సార్ అండ్ పూర్ణిమ మ్యామ్. థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ అండ్ విష్ యు వెల్. కొత్త వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను నేను, ఎవరైతే వచ్చారో ఇవాళ ఈ ఆపర్చునిటీ తీసుకొని హ్యాపీగా చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ విష్ యు వెల్. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, అందరూ వింటున్నారు అనమాట. సో ఇక్కడ ఈ జర్నీ టు ద స్టార్ డైరెక్టర్ సో కనిపించేంత ఈజీ అయితే కాదు, మనం ఒక వర్డ్లో చెప్పేంత ఈజీ అయితే కాదు. ఇట్ నీడ్స్ హార్డ్ వర్క్, ఇట్ నీడ్స్ డిసిప్లిన్. సో డిసిప్లిన్గా ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాము అంటే ఈ బిజినెస్ వర్క్ అవ్వదు. ఈ బిజినెస్ ఒక విన్నింగ్ టీమ్ సిస్టమ్ సపోర్ట్తోనే వర్క్ అవుతుంది. సో ఎవరైతే సిస్టమ్ ఫాలో అవుతారో, ఎవరైతే విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏం చెప్తుందో అది ఫాలో అయిన వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ బిజినెస్ జాయిన్ అయిన వాళ్ళు, మనమంతా ఇంటెలిజెంట్, అవునా కదా? సో అందరం ఇంటెలిజెంటే మనం, బికాజ్ దేర్ అంటే గ్రోన్ అప్ ఏజ్. మనం అందరము చాలా క్లెవర్. బట్ ఆ క్లెవర్నెస్ అనేది ఇక్కడ పనిచేయదు. ఒకవేళ మీకు ఆ ఇన్కమ్, ఒక డ్రీమ్ ఇన్కమ్ అనేది తీసుకునే కెపాసిటీ మీకే కనుక ఉండి ఉంటే, తప్పుగా అనుకోవద్దు, మీకే కనుక ఉంటే మీరు ఆ ఇన్కమ్ ఇప్పటికీ ఆల్రెడీ రీచ్ అయిపోయాం, అవునా కదా? సో దెర్ ఈజ్ సంథింగ్, ఏదో మనకు తెలియని ఉంది, మనం మిస్ అవుతున్నాం. సో ఆ మిస్ అయ్యే సబ్జెక్ట్ ఏదైతుందో అది మనకి ఇక్కడ విన్నింగ్ టీంలో దొరుకుతుంది, మన అప్లైన్స్ ద్వారా దొరుకుతుంది. అండ్ మన విన్నింగ్ టీమ్ సిస్టంలో ప్రైమరీ స్టెప్ ఈజ్ అవర్ అప్లైన్ చెప్పింది వినకుండా మనం ఓన్ బ్రెయిన్ వాడతాము అంటే ఐఎమ్ వెరీ సారీ, దిస్ బిజినెస్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. అంటే వినడానికి నచ్చదు మాట, బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వర్డ్ ఇది. అప్లైన్ చెప్పేది నీకు నచ్చదు అన్నప్పుడు ఈ బిజినెస్ కూడా నీకు పనికి రాదు. మీరు ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ కావాలి అంటే మీ అప్లైన్ మాట వినాలి, మీ అప్లైన్ అడుగు జాడల్లో నడవాలి. మీ విన్నింగ్ టీమ్ సిస్టమ్ చెప్తుంది ఈ రోజు మార్నింగ్ సిఈపి అటెండ్ అవ్వండి అని చెప్పేసి, విచ్ మీన్స్ అటెండ్ అవ్వాలి, రైట్? మనం మార్నింగ్ సిఈపి ఆన్ చేసుకొని పడుకుంటాము అంటే దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. అది అట్లా వర్క్ అవ్వదు ఈ బిజినెస్. ఎస్, బుక్ రీడింగ్ ఉంటుంది, ఇంత వండర్ఫుల్ బుక్ రీడింగ్ ఉంటుంది. మనము అసలు ఇంత గ్రోనప్ పేజ్లో ఆ బుక్ రీడింగ్లో ఉన్న సబ్జెక్ట్ ఎవరు చెప్తారు మనకి, ఎక్కడ చెప్తారు అసలు? ఆ బుక్ రీడింగ్ మనం ధ్యాసగా 15 రోజులు వింటే లైఫ్ టర్న్ అయిపోతుంది. అండ్ మార్నింగ్ ఎస్పీ బాలన్ సార్ సిడీస్ ఉంటాయి, డ్రీమ్ ఎక్సర్సైజ్, ద ఫైర్, సోచనాతో పడేగా, కర్ణాతో పడేగా, రైట్? ఇట్లాంటి సిడీస్ మనము మళ్ళీ అంటే మా లైఫ్లో చేసింది నేను చెప్తున్నాను. నేను మళ్ళీ వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ అసలు ఈ బిజినెస్ ఎట్లా వర్క్ అవుతుంది, రైట్? ఆల్వేస్ అంటే మనము బిజినెస్లో జాయిన్ అయినప్పటి నుంచి మనము బిజినెస్లో ఉన్నామా లేమా అన్నది క్రైటీరియా కాదు, బిజినెస్ మన లోపల ఎంతవరకు ఉంది అన్నది క్రైటీరియా. సో మనం ఆల్రెడీ అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ వరకు మన ప్రొడక్ట్లు యూజ్ చేసుకుంటూ మన బిజినెస్ గురించి చూసుకుంటూ ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా వెస్టీజ్ గురించే చూస్తాను ఆల్వేస్. ఏ జూమ్ మీటింగ్ లింక్ వచ్చినా మన తెలుగులో కానివ్వండి, హిందీలో కానివ్వండి, ఐ ఆల్వేస్ అటెండ్, ప్రతిదీ అటెండ్ చేస్తాం. మన గూగుల్ కుంటలో మీటింగ్ అవుతుంది, ఐ ఆల్వేస్ అటెండ్. సో ఇక్కడ నా థర్స్డే మీటింగ్స్, ఇక్కడ ఈ థర్స్డే మీటింగ్ స్టార్టింగ్లో అంటే మేము స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అంటే వెన్ ఐ వాజ్ 5%, ఈరోజు వచ్చిన వాళ్ళకు, కొత్తగా వచ్చిన వాళ్ళకి 5%లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, 5% లెవెల్లో ఉన్నప్పుడే నేను ఈ మీటింగ్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ మై మీటింగ్. ఆ ఫీలింగ్తో నేనే ఇక్కడ స్టోర్కి వచ్చి ఈ స్టోర్ని వెతుక్కొని స్టోర్ వాళ్ళతో మాట్లాడి ఈ మీటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా స్టెప్ బై స్టెప్గా పెరుగుతూ వచ్చింది ఈ బిజినెస్. సో మీరు ఈ షార్ట్ పీరియడ్లో అంటే ఒక 6 to 8 months పీరియడ్లో ఏం సంపాదించగలుగుతారు? సో మీ అందరూ కూడా ఈ డేట్ నుంచి ఒక బ్యాక్ 6 monthsకి వెళ్ళండి. అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు నేను రైటింగ్లో రాసిస్తాను, డెఫినెట్లీ మీరు ఇంకా అదే పొజిషన్లో ఉండొచ్చు.
అదర్ దెన్ వెస్టీజీ అని చెప్తున్నాను. పెద్దగా మార్పు ఏం జరిగి ఉండదు. జరిగిన ఒక్క ఇంక్రిమెంట్ వచ్చి ఉంటుంది. కరోనా టైంలో 1000 పడడం కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ అయితే వచ్చి ఉండదు. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. కరోనా వచ్చిన తర్వాత లైఫ్ హ్యాస్ బికమ్ మిజరబుల్. అంటే ఫ్యాక్ట్ ఏంటి అన్నది మాత్రం, జీవితం ఏంటి అన్నది కరెక్ట్గా చూపించింది కరోనా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. సిస్టమ్ ఏం చెప్తున్నది, అప్లయన్స్ ఏం చెప్తున్నారు, ఇది కరెక్ట్గా మనం ఫాలో అయితే సక్సెస్ అన్నది మన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏం చెప్పాను నేను? సిస్టమ్ ఏం చెప్తున్నది, అప్లయన్స్ ఏం చెప్తున్నారు, అది కనుక మనం గుడ్డిగా ఫాలో అయితే, బ్లైండ్గా ఫాలో అయితే ఇక్కడ సక్సెస్ మీకోసం వెయిట్ చేస్తున్నది. రైట్? ఒక ఎర్టిగా వెయిట్ చేస్తుంది, ఒక బెంజ్ వెయిట్ చేస్తున్నది, ఒక బ్రీజా వెయిట్ చేస్తున్నది. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ చాయిస్ ఆఫ్ కార్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రీమ్ హౌస్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓల్డ్ ఏజ్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు స్పెషల్లీ లేడీస్ కేజీల కొద్ది బంగారం కొనవచ్చు. ఎంకరేజింగ్ ఉందా? కేజీస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే కొనే వాళ్ళని మేము చూస్తున్నాం. ఇప్పుడు మేడం వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు, ఎక్కడికో వెళ్ళి టైం పాస్ కాలేదు, మధ్యలో 1 hour గ్యాప్ వచ్చింది కాబట్టి గోల్డ్ కొనేసుకున్నారు. సో అట్లా జరుగుతున్నది. చరణ్ సార్ ఉన్నారు, 3.5 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారు. సో ఇల్లు ఉంటుంది, మళ్ళీ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు ఓన్ హౌస్ ఎంతమందికి ఉంది? ఓన్ హౌస్ సారీ, ఓన్ హౌసా లోన్ హౌసా? ఆ ఇంటి పైన లోన్ ఏమైనా ఉందా? లోన్ ఉండాలంటే అది మీ ఓన్ హౌస్ కాదు, బ్యాంక్ లోన్ ఇల్లేదు, మీరు ఉంటున్నారు అంతే దాంట్లో. సో ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనం ఓన్ హౌస్ తీసుకోవచ్చు. సో ఇట్ ఇస్ అ కంప్లీట్ ప్యాకేజ్. చేయవలసింది ఏమీ లేదు. సిస్టమ్ని ఫాలో కావాలి, అప్లైని ఫాలో కావాలి, రోజు బయటికి వెళ్ళాలి, డెమో కిట్ తీసుకోవాలి. డెమో కిట్ బరువు అనిపిస్తే చెక్కు కూడా బరువే ఉంటుంది, రాదు ఇంకా ఆ చెక్కు మోయలేము మనం. సో డెమో కిట్ బరువుగా ఉండాలి, దాన్ని మనం మోసుకుంటూ తిరుగుతూ ఉంటే అంతే బరువైన చెక్ వస్తుంది. రోజు బయటికి వెళ్ళాలి. అట్లీస్ట్ 1 ప్లాన్ చెప్పకుండా మనం పడుకుంటే వీఆర్ నాట్ వెస్టీజియన్స్. మనం విన్నింగ్ టీమ్ స్టూడెంట్సే కాదు అసలు. సో రోజుకు ఒక్క ప్లాన్ మినిమం అంటే మినిమం బేర్ మినిమం అన్నమాట. ఆ తర్వాత మనం స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ ఉంటే యావరేజ్ షుడ్ బి అట్లీస్ట్ 3 plans a day. అంటే నేను చెప్పట్లేదు, మేము ఆ 1 month ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకున్నాము గో క్రౌన్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ. సో నేను గో క్రౌన్ వెళ్ళినప్పుడు ఐ టుక్ అ స్ట్రాంగ్ డిసిజన్. మార్చ్లో అయింది, అంటే లాస్ట్ మంత్ అయింది గో క్రౌన్. ఆ గో క్రౌన్ మీటింగ్ లాస్ట్ డే బయటికి వెళ్ళే రోజు నిర్ణయం తీసుకున్నాను నేను. సో ఏప్రిల్లో స్టార్ అవ్వాలి, మేలో స్టార్ రీక్వాలిఫై అవ్వాలి అని చెప్పొద్దు ఐ డోంట్ నో సార్, బట్ జూన్లో క్రౌన్ చేయాలి. దిస్ ఈజ్ మై పర్సనల్ డిసిజన్. ఈ నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా నేను పనిచేస్తూ ఉన్నాను. సో మై టార్గెట్ ఫర్ ఎవ్రీ మంత్ ఈస్ 100 plans. వావ్. రోజు కలుస్తాను, వాళ్ళకి తెలిసి ఆల్రెడీ. ఇంకోటి మన గో గ్రౌండ్లో మేము కొత్తగా నేర్చుకున్నది అఫర్మేషన్. మా టీంలో చాలామంది ఫాలో అవుతారు ఇది. ఆ రోజు నుంచి అని ఫాలో అవుతున్నారు, ప్రతి ఒక్కరు అఫర్మేషన్స్ రాస్తున్నారు. సో మేము అఫర్మేషన్ రాసాము, ఈ ఏప్రిల్ మంత్లో స్టార్ అవుతామని చెప్పేసి అయింది. సో ఇది ఒక టెస్టిమోనియల్, ఇది అయి తీరుతుంది అని చెప్పేసి. సో మళ్ళీ కూడా అఫర్మేషన్ రాస్తున్నాము, మేలో రీక్వాలిఫై కావాలి, సో జూన్లో క్రౌన్ అవ్వాలి అని చెప్పేసి. సో ఈ విధంగా క్రౌన్లోకి వెళ్ళినప్పుడు, గోక్రౌన్లో వెళ్ళినప్పుడు ఒక స్ట్రాంగ్ నిర్ణయం అన్నది తీసుకోవడానికి ఒక మైండ్ సెట్ అన్నది ఏర్పడింది. అండ్ అన్నిటికంటే బిగినింగ్ ఒక బిలీఫ్ సిస్టమ్. మీరు నమ్మితేనే ఇది మీకు ఉపయోగపడుతుంది. మీకు నమ్మకం లేకుండా మీరు గుడికెళ్ళి దండం పెడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు, అవునా కదా? సో ఇన్ ద సేమ్ వే బిజినెస్ని నమ్మకుండా, అప్లైని నమ్మకుండా, మీ పైన మీకు నమ్మకం లేకుండా, మనం వాడుతున్న ప్రొడక్ట్స్ పైన నమ్మకం లేకుండా బిజినెస్ చేస్తాను అంటే జరగదు. సో బిలీఫ్స్ అనేది ఉండాలి. మన ప్రొడక్ట్ని మనం పూర్తిగా నమ్మాలి, మన ప్లాన్ని నమ్మాలి, మన అప్లైని నమ్మాలి, మన వినింగ్ సిస్టమ్ని నమ్మాలి, మనకు ఒక వర్క్ ఎథిక్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ 100 plans లేకపోయినా 50 plans అనే టార్గెట్తో అయినా బేర్ మినిమంగా వెళ్ళాలి. సో అది మాత్రమే నిలబెట్టగలుగుతుంది. అంతా బాగుంది, అప్లైన్ చెప్పింది మొత్తం వింటున్నాము, విన్నింగ్ టీం చెప్పింది మొత్తం ఫాలో అవుతున్నాము, చాలా బాగా చేస్తున్నాము, కానీ ప్లాన్ చెప్పట్లేదు. బిజినెస్ ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. సో ఎవరైతే మంత్కి ఒక టార్గెట్ ప్లాన్స్ పెట్టుకొని చేస్తారో వాళ్ళని ప్రపంచంలో ఎటువంటి శక్తి సక్సెస్ కావడానికి కూడా ఆపలేదు. Yes. Thank you all.